దేవుడు ప్రియులారా పాత నిబంధన గ్రంథములో మనం చూస్తే ఒక కారుణ్యమూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనములో కన్నీటితో మొరపెట్టగా, దేవుని వేడుకోగా, కన్నీటితో వేడుకోగా దేవుడు ఏమంటాడో తెలుసా? నిర్గమకాండము 3వ అధ్యాయము 7 నుండి 8 వచనాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను నా ప్రజలు పడుచున్న బాధలు నా కనులారా చూచితని. తర్వాత దాస్యాధ్యక్షుల బారి నుండి వారిని విడిపింపుమని వారు చేసినటువంటి ఆక్రందనతో కూడిన ప్రార్థన నేను వింటిని, నా చెవులారా వింటిని. వారిని విడిపించుటకై నేను దిగి వచ్చేతని అంటాడు. కరుణామయుడైనటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి కారుణ్యము కలిగినటువంటి వాడు. బాధలలో కష్టాలలో ఉన్నప్పుడు నాకు సంబంధం లేదు వీళ్ళతోటి, వీళ్ళెవరో నేనెవరనో అనని రాయి కాదు రప్ప కాదు ఆయన మాట్లాడేటువంటి దేవుడు, ఆయన చూచుచున్నటువంటి దేవుడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి దయచేసి అందరూ చదవండి. ప్రభువు సులభముగా కోపపడువాడు కాడు, మిగులు దయగలవాడు. ఎలా దయగలిగినటువంటి వాడు అంటండి? మిగులు దయగలిగినటువంటి వాడు, ఎంతో దయగలిగినటువంటి వాడు బిడ్డలారా. అతడు ప్రజల పాపములను తిరుగుబాటును మన్నించేటువంటి వాడు పిల్లరా. దేవుడు నీవు నేను నమ్మినటువంటి దేవుడు సులభంగా కోప్పడేటువంటి వాడు కాడు, సులభంగా కోపపడేటువంటి వాడు కాదు. ఆయన ఎంతో దయగలిగినటువంటి వాడు. మనము ఆయన దగ్గర తిరిగి వస్తే వెంటనే క్షమించి మన్నించేటువంటి దేవుడు పిల్లారా. ఈ వాక్యాన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. కీర్తన 35వ వచనాన్ని చదువుకుందాం. 30వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. కీర్తన ఆయన క్షణకాలము కోపించును, ఆయన కృప మాత్రము జీవితాంతము ఉండును, కలకాలము ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కోపం ఎంతసేపు అంటండి? ఎంతసేపట? క్షణకాలము. ఆయన కరుణ మాత్రము కలకాలం అంటండి. నా తర్వాత చెప్పండి అందరూ, దేవా నీ కోపము క్షణకాలము. ఎంతసేపు అంటండి? క్షణకాలం అంటండి దేవుని యొక్క కోపం. ఆయన కరుణ మాత్రము కలకాలం అంటండి. దేవా నీ కరుణ కలకాలమయ్యా. దేవా నీ కోపము క్షణకాలం మాత్రమే, నీ కరుణ మాత్రము కలకాలము తండ్రి. దేవా నీ కోపము క్షణకాలము, నీ కృప నీ కరుణ కలకాలము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక నుండి మనం ఎప్పుడు అనకూడదు దేవుడు నా మీద కోపపడ్డాడు, దేవుడు నా మీద కోపంతో ఉన్నాడు, దేవుడు నా మీద పగబట్టాడు, దేవుడు నన్ను ఏదో చేస్తున్నాడు. ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. దేవుడు కోపం ఎలాంటిదంటండి? క్షణకాలం అంటాడు. ఆయన కరుణ మాత్రం అంటే ఏ విధంగా ఉంటుందంట? కలకాలం ఉంటుందంట పిల్లారా. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు పిల్లారా ముగింపుగా మీకు అందరికి ఒక ప్రశ్న. దేవుడు మన కొరకే మరణించాడు, ఉత్థానమయ్యాడు, మోక్షారోహణమయ్యాడు, మనకందరికి రక్షణ తెచ్చాడు. మరలా 2000 సంవత్సరాల తర్వాత 19వ శతాబ్దంలో మళ్ళీ యేసు ప్రభు ఎందుకని పునీత ఫౌస్తీనమ్మ గారికి కనబడి ఈ దివ్య కారుణ్య భక్తిని ఎందుకు మళ్ళా ఇవ్వాలి? అవసరం ఏంటి? 15వ శతాబ్దంలో పునీత మార్గరెట్ అలకొక్క మేరీ అమ్మగారికి యేసు ప్రభు దర్శనమిచ్చి ఏమన్నాడు? నా హృదయం తిరుహృదయం, ప్రేమకు నిలయం. నా హృదయం ఇంకా గాయపరచబడుతూనే ఉంది. చెప్పాడా లేదా? ఆ హృదయం బొట్టులు బొట్టులుగా రక్తము కారుతుంది. ఆ హృదయం మండేటువంటి అగ్నిలాగా రగులుతూ ఉంది. పాపుల కొరకై ప్రేమతో రగులుతూ ఉంది. అర్థమవుతుందా?
నా హృదయం ఇంకా గాయపరచబడుతూనే ఉంది, నేను ఇంకా మానవాళి మీద నాకున్న ప్రేమ ఇంకా ఆరిపోలేదు. హల్లెలూయా. నా ప్రేమ ఆరిపోలేదు అని చెప్పాడు 15వ శతాబ్దంలో. మరలా ఎందుకని 19వ శతాబ్దంలో మళ్ళొక్కసారి యేసు ప్రభు మరలా దివ్య కారుణ్యాన్ని గురించి చెప్తున్నాడు? కారణం ఏమిటంటే మానవుడు దేవుని యొక్క కారుణ్యాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు. మానవుడు దేవుని యొక్క కారుణ్యం నుండి దూరం అయిపోతూనే ఉన్నాడు ఇంకా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకని ఆ 1934వ సంవత్సరంలో 31వ సంవత్సరంలో యేసు ప్రభువే స్వయంగా పునీత ఫౌస్తీనమ్మ గారి కనబడి తన కారుణ్యాన్ని గురించి ప్రపంచానికి బోధించమని చెప్పాడు అంటే ఆనాటి పరిస్థితులు ప్రియులారా ఏంటి? ఆ పరిస్థితులు 1914వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వరకు కూడా డేట్లు గుర్తుపెట్టుకోండి. ఏం జరిగింది ప్రపంచంలో? మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, ద ఫస్ట్ వరల్డ్ వార్. కొన్ని కోట్ల మంది చనిపోయారు ప్రియులారా 1914 నుంచి 18-19 వరకు. ప్రజల మధ్యలో కక్ష, ద్వేషం, పగ. ఏంటండి? పగలెక్కువయ్యండి. దేశాల మధ్యలో పగలెక్కువై చంపుకోటాలు, నాశనం చేసుకోవటాలు, బాంబులు వేసుకోవటాలు. ఈ విధంగా తయారయ్యింది ప్రపంచం. నిదానంగా మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది అనుకున్నారు, కానీ అయిపోలా. కోల్డ్ వార్. ఏం వార్ అండి? కోల్డ్ వార్. మన ఇళ్లలో కూడా ఉంటాయి ఈ కోల్డ్ వార్లు, చాలా ఎక్కువ ఉంటాయి. మన కుటుంబాల్లో ఉంటాయండి, మన స్కూల్స్లో ఉంటాయి, మన కాలేజీల్లో ఉంటాయి, మన ఫ్రెండ్స్ మధ్యలో ఉంటాయి. చెడ్డ మాటలు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. సమస్య పోయింది అనుకుంటాం, సమస్య పోయిందని అనుకుంటాం. కొన్నాళ్ళ తర్వాత అగ్నిపర్వతాలు బద్దలైతాయి. ఏమైతాయి అండి? అగ్నిపర్వతాలు బద్దలైతే అప్పుడు దాకా దాగున్నట్టు కోపాలు మళ్ళా బయటపడతాయి అన్నమాట. అలాగానే మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత నిదానంగా ఇంకా భయంకరమైన రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీయటం మొదలుపెట్టింది. ప్రజల మధ్యలో భయం, శాంతి లేదో, సమాధానం లేదో, పగలు, ద్వేషాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్షమాపణ లేదో, దయ లేదో, కనికరం లేదో. అటువంటి సమయంలో జర్మనీ దేశంలో హిట్లర్ అనేటువంటి వాడు అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించేశాడు. 1935, 36, 37 సంవత్సరాల నుంచి 1945వ సంవత్సరం వరకు కూడా హిరోషిమా, నాగసాకిలో ద లిటిల్ బాయ్ అనేటువంటి ఆటం బాంబు పడే వరకు కూడా ప్రియులారా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ రోజుల్లో యేసయ్య ఈ ద్వేషము, ఈ పగ, ఈ కక్షలు, కార్పణ్యాలతో నిండినటువంటి ఈ లోకానికి, ఈ మానవునికి తన ప్రేమను గురించి, తన కారుణ్యాన్ని గురించి, తన క్షమను గురించి బోధించాడు పిల్లారా ఈ దివ్య కారుణ్య భక్తి ద్వారా. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆ దివ్య కారుణ్య పటము దగ్గర భక్తితోటి ప్రార్థన చేయాలి. ఏమిటి ప్రార్థన చేయాలి? ఆయన కారుణ్యము నాకు అవసరత ఉంది అని విశ్వసించాలి. ఆయన నాకు కారుణ్యాన్ని కుమ్మరిస్తాడని విశ్వసించాలి. ఆ కారుణ్యం కొరకే ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా ఆ కారుణ్యాన్ని ఇతరులకు కూడా మనం ఏం చేయాలి? అందించాలి. ఇది యేసు ప్రభు యొక్క కోరిక. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క తలంపు. నేను మాత్రమే పొందుకోవటం కాదు కారుణ్యాన్ని, నేను మాత్రం పొందుకోవటం కాదు నా పాపాల యొక్క క్షమాపణని, నా పాపాల యొక్క మన్నింపుని, దేవుని యొక్క కరుణని, దేవుని యొక్క దయని నేను మాత్రం పొందుకోవటం కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఇతరులకు కూడా దాన్ని ఏం చేయాలి? అందించాలి, ఇవ్వగలగాలి. ఒకసారి వాక్యాన్ని చదువుకుంటే మరొకసారి దయచేసి పిల్లారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం.
ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో మీకు శాంతి కలుగును గాక నా తండ్రి నన్ను పంపినట్లు. ఈ మాటలు దయచేసి ఆలకించండి బిడ్డలారా. ఏమంటున్నాడు? నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు, నా పరలోక తండ్రి నన్ను ఈ లోకానికి దేవుని యొక్క కారుణ్యాన్ని పంచటానికి పంపించాడు. మీరు కూడా ఈ కారుణ్యాన్ని 10 మందికి అందించగలగాలి. ఎలా అందించుదాం ప్రియులారా? దేవుని యొక్క కారుణ్యాన్ని ఎలా అందించాలి? దేవుడు ఏ విధముగా మనం పాపము చేసినప్పుడు మనల్ని క్షమించాడో అదేవిధంగా మనం కూడా ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. పగా ద్వేషంతో కాదు జీవించాల్సింది. ప్రియులారా, ఒకవేళ మనం ఇతరులను క్షమించకపోతే, ఇతరులను మన్నించకపోతే దేవుని యొక్క కారుణ్యాన్ని మనం పొందుకోలేం. ప్రియులారా, దేవుని యొక్క కరుణను మనం పొందుకోలేం. ఈ రోజున ఆ దేవుని సన్నిధిలో ఉండగా ప్రియులకు దేవుని మనందరము కూడా మనకి ఎవరి మీదైతే కోపంగా ఉందో, మన మీద ఎవరికైతే కోపంగా ఉందో, మనకి ఎవరి మీదైతే ద్వేషభావాలు ఉన్నాయో, మన మీద ఎవరికైతే ద్వేషభావాలు ఉన్నాయో వారందరినీ కూడా క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో యేసు ప్రభు ఏమంటున్నాడు పిల్లారా? మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో 23వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 23వ వచనం చదువు. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే విడిచిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నా కళ్ళు చూడండి, అర్థం చేసుకోండి పిల్లారా. నీవు ఆదివారం గుడికి వచ్చావు, దేవునికి ఏదో అర్పించాలనుకున్నావు. ఏం అర్పిస్తాం మనం? చెప్పండి సుమారుగా ఏం అర్పిస్తాం? పండ్లు, ద్రాక్షరసం, క్రొవ్వొత్తులు, ఇంకా ఏం అర్పిస్తాం చెప్పండి? బియ్యం. ఇంకేం అర్పిస్తాం చెప్పండి? పొలంలో పండిని. ఇంకా ఏం అర్పిస్తాం చెప్పండి? ఏమర్పిస్తాం? అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు అడిగానంటే మిమ్మల్ని, ఏమర్పిస్తామని అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి మన బాధలు అర్పిస్తాం. ఏమర్పిస్తామండి? మన కష్టాలు అర్పిస్తాం. ఈ బైబిలుని లతీను భాషలోకి తర్జుమా చేసినటువంటి వారి పేరేంటో తెలుసా? పునీత జెరోమ్ గారు. ఎవరండి? జెరోమ్ గారు. ఆయన ఏమన్నాడంటే, బైబిల్ తెలియనటువంటి వాడు క్రీస్తుని ఎరుగినటువంటి వాడే. నీకు బైబిల్ తెలియకపోతే క్రీస్తు కూడా నీకు. మీరు యెరూషలేము వెళితే, బెత్లెహేము నగరం వెళితే, యేసు ప్రభు పశువుల కొట్టపు ఆ దేవాలయం లోపల ఈ జెరోమ్ గారు ఉన్నట్టు ఒక గుహ ఉంటుందండి. ఆయన అందులో 40 సంవత్సరాల పాటు ఉన్నాడు గుహలో. ఎట్టున్నాడు రా బాబు అనిపిస్తుంది నాకు. అక్కడే ఉండి బైబిల్ చదువుతూ ఉండేవాడంట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి అందరూ? మన రోజుకి 40 నిమిషాలను ఎత్తున్నాం బైబిల్ చదవడానికి. 40 సెకండ్లు కూడా ఉండవండి మాకు అని అంటారు. సెల్ ఫోన్ చూడటానికి మాత్రం గంటలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరకంట ఒక రోజున యేసుప్రభు వచ్చి జెరోమ్ అనగానే, యేసయ్యా చెప్పయ్య అంటే, నువ్వు నాకు అర్పించడానికి ఏముంది నీ దగ్గర అంటే, యేసయ్యా నా పుణ్యాన్ని అర్పిస్తా, నా పరిశుద్ధతను అర్పిస్తా నీకు అన్నాడట. ఏమర్పిస్తానన్నాడట? నా పుణ్యాన్ని, నా పరిశుద్ధతను అర్పిస్తానట. గొప్పగా అన్నాడంటండి. పిచ్చోడా, ఆ పరిశుద్ధ నీకెవరిచ్చారు? నేనే ఇచ్చాను అనగానే యేసయ్య క్షమించాను. మరలా అన్నాడట, జెరోమ్
అనగానే యేసయ్య చెప్పయ్యా అన్నాడట. నువ్వు నాకు అర్పించడానికి నీ దగ్గర ఏముంది అంటే, నేను బైబిల్ని లతీను భాషలోకి తర్జుమా చేశాక యేసయ్య దీన్ని అర్పిస్తానన్నాడంటాడు. పిచ్చోడా, ఆ వాక్కు నాది అన్నాడంటాడు. అందులో ఉన్న వాక్కు నాది అన్నాడంటండి. మూడవసారి మరలా యేసుప్రభు వచ్చి జెరోమ్ గారి దగ్గరికి, జెరోమ్ అనగానే యేసయ్య అన్నాడట, నువ్వు నాకు అర్పించడానికి ఏమింది నీ దగ్గర అంటే, ఏం చేయాలి అర్థం కాలేదట. ఏం చెప్పినా ఈ యేసుప్రభు పెట్టినే మాట్లాడతానండి, నేను ఇంకేం అర్పించగలను. అప్పుడు అన్నాడట యేసయ్య, నా దగ్గర ఏముందయ్యా, నాకున్నదంతా కూడా నీదే కదా. అనగానే నీ పాపాన్ని ఇవ్వగలవా నాకు అన్నాడంటండి. ఏమన్నాడట, నీ పాపాన్ని ఇవ్వగలవా నాకు అన్నట. అప్పుడు అర్థమైందట జెరోమ్ గారికి తానెంత బలహీనుడో. యేసు ప్రభు పాదాలు పట్టుకొని బిగ్గరగా ఏడ్చి, దేవా, నేనేదో పెద్ద పునీతుడిని అనుకున్నాను, నేనేదో పెద్ద పరిశుద్ధుడిని అనుకున్నాను, నేనేదో పెద్ద గర్విష్టిగా ఉండి నేనేదో పెద్ద జ్ఞానిని అనుకున్నాను, నన్ను క్షమించయ్యా, నా పాపాలు తీసుకొని నీ సిలువ రక్తముతో వాటిని కడుగయ్యా అని చెప్పాడట. ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా మిమ్మల్ని అడుగుతుంటే మీరేమర్పిస్తారు, ఆదివారం గుడికి వచ్చంటే ఏమంటున్నారు, ధనాన్ని అర్పిస్తాం, పండ్లు అర్పిస్తాం, సంపదలు అర్పిస్తాం, రసాన్ని అర్పిస్తాం, ఇంకా బియ్యం అర్పిస్తాం, ఇవన్నీ అర్పిస్తాం అంటున్నాం. కానీ ఒకటి దాచిపెడుతున్నాం. అన్నిటికంటే ముందు గుళ్ళోకి రాగానే మోకాళ్ళ మీద ఉండగానే ఆ యేసయ్య మీద మనం పడేసేది ఏంటంటే చాంతాడంత లిస్టు పడేస్తాం. ఏంటి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అవివు ఇవివు, ఇదండి మనం చేసేది. ఏ చెప్పం, మనం ఈ అర్పించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, యేసు ప్రభు అక్కడ చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడంటే, నీ కానుక దేవునికి అంగీకారయుతము కావాలంటే, నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలి అంటే, నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వాలంటే, ముందుగా నీవు వెళ్ళి ఆ దేవుని యొక్క కారుణ్యాన్ని నీ సహోదరుని మీద కూడా నీవు చూపించాలి. నీ సహోదరి మీద కూడా నీవు చూపించాలి. నీ సహోదరి మీద, నీ సహోదరుని మీద నీవు కారుణ్యాన్ని చూపించకుండా ఆ దివ్య కారుణ్యాన్ని నీ సహోదరుని మీద, బలహీనురాలైనటువంటి నీ సహోదరుని పట్ల నీవు కారుణ్యముతో మెలగకుండా దేవుని దగ్గరికి వచ్చి, దేవా నీవు నా కారుకను అంగీకరించయ్యా అంటే అది జరిగేది కాదు. నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నా, నేను పూజల్లో పాల్గొంటున్నా, ఉపవాసాలు ఉంటున్నా, జాగరణ ప్రార్థన చేస్తున్నా, మొదటి శుక్రవారం వస్తున్నా, దివ్యకరణ ప్రార్థన చేస్తున్నా, అయినా దేవుడు నా కానుక అంగీకరించటల్లా, నా ప్రార్థన అంగీకరించటల్లా, నా ప్రార్థనకి జవాబు ఇవ్వటల్లా. ఏమో, ఒకవేళ నీవు నీ సహోదరుల పట్ల కారుణ్యము లేకుండా ప్రవర్తిస్తున్నావేమో, కనికరము లేకుండా ప్రవర్తిస్తున్నావేమో. యేసయ్య ఏమన్నాడు ప్రియులారా, కనికరము లేనటువంటి వానికి కనికరము లేనటువంటి తీర్పే విధించబడును. నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కూడా కొలవబడుతుంది. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన కారుణ్యాన్ని పొందుకొని ఆయన పంచగాలను తూచి కన్నీరు కార్చి ఏడ్చి, దేవా నా పాపాలు క్షమించయ్యని చెప్పి గుడి దాటగానే రా, గుడి అయిపోయిన తర్వాత నీ పని చెప్తా ఉండు అన్నామనుకో, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. బిడ్డలారా, దివ్యబలి పూజలోనే పాల్గొంటా ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందాం అనగానే కుడివైపు మాత్రమే తిరిగి ఎడవైపు ఉన్నటువంటి ఆమకలు తిరగకుండా సమాధానం చెప్పకుండా ఉన్నావనుకో, దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడా? అంగీకరించడు. ప్రియులారా, ఈ మొదటి శుక్రవారం రోజున, ఈ ఈస్టర్ పండగ దినాలలో దేవుడు తన కారుణ్యాన్ని మన మీద, తన ప్రేమని, తన కనికరాన్ని అపారంగా కుమ్మరించేస్తున్నాడు ప్రియులారా మన మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పొందుకోవటం మాత్రమే కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ కనికరాన్ని, ఆ కారుణ్యాన్ని మన కుటుంబాలలో పెరిగేటట్లుగా చేయాలి. మన ఇరుగు పొరుగు వారికి మనం చూపించగలగాలి.
మన శత్రువుల ఎడల మనం చూపించగలగాలి. మనకి ఎవరి మీదైతే ద్వేషం ఉందో వారి మీద మనం చూపించగలగాలి. అప్పుడే మనం ప్రియులారా దేవుని యొక్క అద్భుతమైనటువంటి వరాలను మనం పొందుకుంటాం, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉందాం. అందరము కూడా చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. నీ బాధ, నీ కష్టం, నీ సమస్య ఏది ఉన్నా కానీ దేవుని సన్నిధిలో ఉంచే సమయంలో నాతో ఏకీభవించి ఈ చిన్న ప్రార్థనలో ఆ దేవుని వేడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వశక్తి గల ఓ దేవా, ఓ దివ్య సప్రసాద ప్రభు, ఆమెకు ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఉండి నీ వాక్యాన్ని ఆలకించేపట వరకు కూడా నిన్ను స్తుతించి నీ నామాన్ని మహిమపరచుకునేటువంటి గొప్ప దీవెన మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. స్తోత్రం యేసు రాజా, స్తోత్రం మీరు దివ్య కారుణ్య ప్రభు. స్తోత్రం నీ హృదయం మా కొరకే తప్పిస్తూ ఉంది తండ్రి. అవును ప్రభు, స్తోత్రం నీ ప్రేమను తెలుసుకోవాలి, స్తోత్రం నీ కారుణ్యాన్ని పొందుకోవాలి, అవును నీ దీవెన పొందుకోవాలి. అవును ప్రభు, నీ బిడ్డలమైన మేము స్తోత్రం నీ నుండి దూరం అయిపోకూడదు అవును అని వేయి ఆశలతో ప్రభువా, స్తోత్రం స్తోత్రం అపారమైన ప్రేమతో మా వద్దకు వస్తున్న దేవా నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా, తండ్రి, ఈనాడు నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను దీవించండి నాయన, దీవించి ఆశీర్వదించు తండ్రి. ఆశీర్వదించు. మేమందరము కూడా నీ ప్రేమను అర్థం చేసుకొని, నీ కారుణ్యాన్ని అర్థం చేసుకొని, స్తోత్రం స్తోత్రం ఆ కారుణ్యాన్ని పొందుకొని 10 మందికి ఆ కారుణ్యాన్ని పంచే బిడ్డలకు మమ్మ దీవించండి. దీవించి నీ ప్రేమను పంచే బిడ్డలకు మమ్మ దీవించండి. దీవించి నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను, వారి తలంపులను, వారి ఉద్దేశాలను, వారి కోరికలను తీర్చమని మా నాథుడైన దివ్య సప్రసాద ప్రభు అతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.